గైస్ నా పేరు లోకేష్, వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. నేనైతే ఈ ఐపీఎల్ చూడడానికి నాకు 5 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 మేజర్ పాయింట్స్ టు వాచ్ దిస్ ఐపీఎల్. సో ఆ 5 పాయింట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా, మీతో డిస్కస్ చేసుకుంటా, మీరు కూడా అగ్రీ చేసేలా చేస్తా. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా అగ్రీ అయిపోతారనమాట. సో ఫస్ట్ వచ్చేసి దినేష్ కార్తిక్ ఈ ఐపీఎల్తో రిటైర్ అయిపోబోతున్నాడు. ఎస్, ఆర్సీబీతోనే ఈ సీజన్ దినేష్ కార్తిక్ రిటైర్ అయిపోబోతున్నాడు యాజ్ ఎ ఫినిషర్గా. సో ఇండియాలో ధోని తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫినిషర్స్ ఎవరు ఉన్నారన్న, వన్ ఆఫ్ ద గుడ్ వికెట్ కీపర్స్ ఎవరు ఉన్నారన్న దినేష్ కార్తిక్ అనమాట. అతని స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో సచ్ ఏ లెజెండ్కి, సచ్ ఏ ఛాంపియన్ అయిన ప్లేయర్కి ఈసారి ఈ ఐపీఎల్ గ్రాండ్ నోట్తో ఎండ్ అయితే బాగుంటుందని మనం అందరం ఆశిద్దాం. విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీకి కప్పు తెప్పించాలని కూడా మనం అందరం కోరుకుందాం అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రైవల్రీ ఆఫ్ హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ అండ్ రోహిత్ శర్మ అనమాట. మన అందరికీ తెలిసిందే రోహిత్ శర్మని క్యాప్టెన్సీగా తీశారు. సో రోహిత్ శర్మ ఇప్పుడు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఆడుతున్నారు కాబట్టి, సో ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ ఎట్లా ఆడతాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఎట్లా ఆడతాడు, యాజ్ ఎ ప్లేయర్గా ఎట్లా ఆడతాడు, వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఎలా ఉండబోతుంది వాటన్నిటి గురించి కూడా చాలామంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో రైవల్రీ ఆఫ్ హార్దిక్ పాండ్యా అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఎలా ఉండబోతుంది విత్ ముంబై ఇండియన్స్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే అంత మనీ పెట్టి కొన్న స్టార్క్ అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ అనమాట, చాలా హ్యూజ్ అమౌంట్, అన్ని రికార్డులు బద్దలు కొట్టేశారు. సో వీళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు. స్టార్క్ అయితే కేకేఆర్కి స్టార్ బౌలర్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ అయితే మన ఎస్ఆర్ఎస్ టీమ్కి క్యాప్టెన్ కూడా అయిపోయాడు అనమాట. సో వీళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు, అంత మనీ పెట్టి కొన్నారు కాబట్టి వీళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారని చాలా మంది కళ్ళు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఎప్పట్లాగానే మన ఆర్సీబీ టీం కప్పు కొడుతుందా లేదా అని అదొక చిన్న ఉంటుంది కదా, ఈసాలా కప్ నమ్దే అని. సో ఆర్సీబీ టీం కప్ కొడుతుందా లేదా అదొక బిగ్గెస్ట్ రైవల్రీగా ఉండబోతుంది. ఎవ్రీ ఇయర్ ఆర్సీబీ ఫ్యాన్స్ కప్పు కొట్టాలని అనుకుంటారు. సో ఈసారి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కప్పు కొట్టాలని అనుకుంటారు. సో నేను కూడా ఆర్సీబీ టీం కప్ కొట్టాలని అనుకుంటున్నా. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే పంత్ అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి రిషబ్ పంత్ కంబ్యాక్ ఎలా ఉండబోతుంది అంటే, అట్లాంటి యాక్సిడెంట్ తర్వాత సెకండ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఇది రిషబ్ పంత్కి. సో అట్లాంటి రిషబ్ పంత్ ఎట్లా రీఎంట్రీ ఇస్తాడు, ఎట్లా కంబ్యాక్ ఇస్తాడనే చూడాలి. సో నేనైతే ఈ టాప్ 5 పాయింట్స్ టు వాచ్ ఐపీఎల్ అనుకుంటున్నా. సో మీకు ఏ పాయింట్స్ ఉన్నాయి, మీరు నా పాయింట్స్తో అగ్రీయా కాదా కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అనమాట. సో రేపటి నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మన దాంట్లో స్టాట్స్ కానీ రేపటి నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. మన దగ్గర రివ్యూస్ కానివ్వచ్చు, ప్రివ్యూస్ కానివ్వచ్చు, ప్రిడిక్షన్స్ కానివ్వచ్చు, ప్లేయింగ్ 11 కానివ్వచ్చు, స్టాట్స్ కానివ్వచ్చు, ఏ ప్లేయర్ ఎట్లా ఆడతాడు కానివ్వచ్చు, ప్రతి ఒక్క దాని గురించి నేనైతే వీడియో చేస్తాను అనమాట. సో రేపటి నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన దాంట్లో వీడియోస్ కానివ్వచ్చు, మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పార్టిసిపేట్ కూడా చేయండి అనమాట. నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు కూడా చేస్తున్నాను. ఆ పోస్ట్కి మీరు రియాక్ట్ అవ్వండి, పార్టిసిపేట్ చేయండి. సో మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మనకి, ఫాలో అయిపోండి. మనకంటూ మన కమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకుందాం. సో రేపటి నుంచి రెచ్చిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.